ఒక తల్లి పక్షి తన చిన్న పిల్లలకు మరి ప్రమాదం నుండి తప్పించుకోవడం కోసం, మరి వేటగాడి చేతిలో పడకుండా ఉండడం కోసం ఒక పాట నేర్పించిందట. ఏంటి ఆ పాట అంటే, వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, వల పన్నుతాడు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఒక పాట నేర్పించిందట. ఎందుకనంటే ఈ పిల్లలకు మేత తీసుకొని రావడానికి తల్లి ఒకవేళ ఎక్కడికైనా దూరంగా వెళ్తే, ఈ లోపుగా ఈ పిల్లలు గూట్లో నుంచి బయటకు వచ్చి వేటగాడి జల్లిన గింజల కోసం ఆశపడి వలలో చిక్కుబడిపోతాయి. ఆ తర్వాత అవి తమ ప్రాణాలకి ప్రమాదాన్ని తెచ్చుకుంటాయని తల్లి తన పిల్లలకు జాగ్రత్తగా ఉండడం కోసం ఈ మాటలు తెలియచేసిందట. అయితే ఇది పాట నేర్చుకున్నాయి ఈ పిల్లలు. ప్రతి కూర్చున్నా లేచినా ఇంక ఏం చేస్తున్నా ఈ పాటే పాడతాయట. వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, వల పన్నుతాడు, జాగ్రత్తగా ఉండాలి అని పాట పాడతాయట. అయితే అవి ఒక రోజున తల్లి పక్షి మరి బయటికి వెళ్ళింది. ఈ లోపుగా అవి ఈ పిల్ల పక్షులన్నీ మరి బయట అలా తిరుగుతూ ఉన్నాయి. వేటగాడు వచ్చాడట, గింజలు జల్లాడు, వల పన్నాడు. అయితే ఆ గింజలను చూచి ఆహారం కోసం ఈ పిల్లలన్నీ అక్కడికి వెళ్ళి అవి తింటూ ఈ పాట పాడుతున్నాయట. వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, వల పన్నుతాడు, జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో నేను మీకు తెలియజేయగోరేది ఏంటనంటే, అవి వలలో చిక్కుబడిపోయిన తర్వాత కూడా ఈ జాగ్రత్త కోసం తల్లి నేర్పిన పాటనే పాడుతున్నాయి. దీనన్న అనేక మంది వాక్యాన్ని నోట్లో చాలా చక్కగా వల్లిస్తున్నారు, ఇంకా పాటలు పాడతారు, ఇంకా దేవుని నామాన్ని మరి దినదినం స్మరిస్తారు. కానీ ప్రభువు మనకు తెలియచేస్తున్న జాగ్రత్తను మాత్రం పాటించకుండా అపవాది చేతిలో చిక్కుబడిపోతున్నారు. జార స్త్రీ ఉండే ఛాయకి వెళ్ళొద్దు, జారత్వానికి దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉండగా అనేక సార్లు శరీరేచ్ఛలకు లోబడిపోయి ఈ లోకానికి, లోకములో ఉన్నదానికి ఆశపడిపోయి మరి అపవాది యొక్క వలలో చిక్కుబడిపోతున్నారు. పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరుస్తూ ఉంది, అందులో అందరూ పడిపోతున్నారంట. ఈ మాటలు వింటున్న మీరు మరి జారత్వానికి దూరంగా ఉండి మరి పాతాళం నుండి తప్పించబడాలి, ఆ మరణపు అంచుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడబడాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా ఆశ కలిగిన వాళ్ళు, ఈ మాటల ద్వారా మరి బలపరచబడ్డాం అని అనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు మాకు కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి.